జై శ్రీరామ్. స్వర్ణకర్షణ కాలవ భైరవ టెంపుల్కి వెళ్ళేటప్పుడు మనం ఏమీ తీసుకెళ్ళవసరం లేదు. 11 రూపాయలు ఒకటే తీసుకువెళ్ళాలి. పూర్తి వివరాలు కావాలంటే పేపరు పెట్టాను, గుళ్ళో ఇచ్చిన పేపరు. అది చదివితే మీకు పూర్తిగా వివరాలు అర్థమవుతుంది. కాలభైరవుడి గుడికి వెళ్తున్నాం, అంతవరకు బాగానే ఉంటుంది. ఈదిలో ఉన్న కాలభైరవులు తిరుగుతూ ఉంటారు. వాటిల్ని మనం కలిగింది పెట్టాలి. మూగజీవాల్ని ప్రేమిద్దాం. చాలా ఉన్నాయి లోపలికి వెళ్ళి అప్పటికే వెళ్తే అక్కడ గుడి లోపల కూడా ఉంటాయి. ఇదే ఎక్కడికి వెళ్ళాం అనుకోండి, ఇండియాలో ఏ మూలకి వెళ్ళినా మాకు అంటే ఆయనకి అదే తర్వాత కాకపోతే ఎన్ని బిందులండి నీళ్ళు వేయించారు? 108. అబ్బాయి వేయడానికి రేటు శివయ్య దిగితే వచ్చేస్తాడమ్మ పైనుండి, నీ భక్తికి వచ్చేస్తాడు శివయ్య. నీ కోరిక నెరవేరుతుందిలే. తల్లి మొక్కుకోవడం కాదు, కొడుకు తీర్చడం గొప్పతనం. అది 5 నుండి 9:30 అయ్యింది టైం. ఇప్పుడు ఓకే 5:10కి 9:30 ఇప్పుడు టైం చూశాను నేను. ఓకే శివయ్య నీ కోరిక తీరుస్తానులేవయ్యా. కొట్లింగాల రేవు దగ్గర ఇదిగోండి, ఇదివరకు మేము కూడా ఇలాగే బట్టలు వేస్తే చాకల వాళ్ళు తెచ్చి ఇక్కడ ఉతికేవారు అనమాట. ఇప్పుడు ఇది ఇక్కడే చూశాను, ఇళ్ళల్లో మిషన్లు వచ్చేసి ఇంక ఇవన్నీ లేవన్నమాట. ఇప్పుడు పిల్లలకు తెలియదు కదా, చూపిస్తున్నాను ఇప్పుడు నేను. ఇలా ఉతికేసి మనకి ఇస్తారు ఐరన్లు చేసి. కోట్లింగాల రేవులు సూర్యనారాయణ మూర్తి. చింతాలమ్మ తల్లి. తల్లికి జై, చింతాలమ్మ తల్లికి జై, చింతాలమ్మ తల్లికి జై. కాలభైరవుడు గుడికండి కోట్లింగాల రేవు వరకు వచ్చేసింది. ఇది మా కోడాను బిస్కెట్స్ ఏం తేలేదు, ఎవరో పెంచుకునేది వదిలేసారేమో అనుకుంటున్నాను. నడుచుకుంటూ వస్తే ఇంటికి వచ్చేస్తుంది. పెంచుకున్నదమ్మా, ఎవరు వదిలేశారు. కాలభైరవుడికి దర్శనంకి వెళ్తారు, కుక్కల్ని పెంచుకొని వదిలేస్తారు. రోడ్డు మీద కుక్కల్ని కొడతారు, గుమ్మాలో కూర్చుంటే కొడతారు. అరుస్తుంటే అనుకుండిపోయిందమ్మా ఇవి. అయ్యయ్యో దూరం ఉండిపోయిందమ్మా అరుస్తుంటే. లేదు తిను. గుడిలోకి వెళ్ళేటప్పుడు గుమ్మంలోనే కూర్చున్నారు కాలభైరవుడు. దర్శనం అయిన తర్వాత బయటికి వస్తే కనిపించలేదు. ఉంటే ఇంటికి తీసుకెళ్తే గుమ్మాలో ఉంటుందిలే, ఏం పోయింది, ఓ ముద్ద పెడితే అలా పడి ఉంటుంది అని అనిపించింది. కానీ లేదు, చాలా బాధ అనిపించింది. ఉమా కోటిలింగేశ్వర స్వామి.